హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా టాపిక్ వచ్చేసి మనం రెగ్యులర్గా యూట్యూబ్లో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. మరి ఆ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంటే చాలా మందికి వ్యూస్ అనేది రావడం లేదు. మరి అలా రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే మనం యూట్యూబ్లో షార్ట్స్ సరైన పద్ధతిలో అప్లోడ్ చేస్తలేం. మరి ఏ విధంగా అప్లోడ్ చేస్తే మన వ్యూస్ వస్తాయి? మనం ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన విధంగా ప్రాపర్ వేలో మీరు వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే మీకు కంపల్సరీగా వీడియో అనేది వైరల్ కావడం అయితే జరుగుతుంది. సో అది ఎలా అంటే మనం ఇప్పుడు ప్రాపర్ వేలో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇంకా దానికి ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఏ యాప్లోకి వెళ్ళి ఆ సెట్టింగ్స్ చేసుకోవాలి. మన యూట్యూబ్ సంబంధించిన వైట్ స్టూడియోలో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల మా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన షార్ట్స్ అయితే కంపల్సరీగా వైరల్ కావడం జరుగుతుంది. సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా షార్ట్స్ అయితే ఏ విధంగా అప్లోడ్ చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా మనం షార్ట్స్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ కింద మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మిడిల్లో ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనం షార్ట్ని అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ ఉంది కదా, సైడ్కి యాడ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు మన గ్యాలరీలో ఉన్న వీడియోస్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఆ వీడియోని అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ వీడియోని అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ షార్ట్కు రైట్ సైడ్ కార్నర్లో డన్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఏమవుతుంది, మన షార్ట్ అనేది అప్లోడ్ అయితే కావడం జరుగుతుంది. మన ప్రాసెసింగ్ అనేది కొంచెం ఫ్యూ సెకండ్స్ కొంచెం టైం తీసుకొని ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయ్యి వీడియో అనేది అప్లోడ్ అయితే కావడం జరుగుతుంది. సో ఇలా అప్లోడ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ పైన యాడ్ సౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ యాడ్ సౌండ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకు ఇది ఎక్కడికి మన యూట్యూబ్ ఆడియో లైబ్రరీకి అయితే వెళ్ళిపోతుంది. సో ఆడియో లైబ్రరీలో మనకు కొన్ని మ్యూజిక్స్ అండ్ సాంగ్స్ అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకు యూట్యూబ్ అనేది పైన కొన్ని రికమెండ్ చేస్తుంది, కొన్ని టాప్ సౌండ్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో దీని విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఇది మ్యూజిక్ అయితే ఉంది కదా, సో ఇది 18 మిలియన్ షార్ట్స్ అంటే 18 మిలియన్ షార్ట్స్కి ఈ ఆడియోని అదే ఈ మ్యూజిక్ని యూజ్ చేశారనమాట. సో ఇట్లా నెక్స్ట్ ఏంది 390K షార్ట్స్, తర్వాత 3.2 మిలియన్ షార్ట్స్ అంతమంది యూజ్ చేశారనమాట షార్ట్స్కి. సో ఇలా మనం రికమెండ్ చేస్తున్నాం. మనం ఇక్కడ టాప్లో ఏవైతే ఉన్నాయో ట్రెండింగ్లో ఏవైతే ఉన్నాయో దాన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ఆడియో అనేది మనకి యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఈ యాడ్ అయిన తర్వాత మనం ఇక్కడ రైట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి మ్యూజిక్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మనకి యారో మార్క్స్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు 2 ఆప్షన్ అయితే చూపిస్తాయి. ఇక్కడ కింద మనం ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని ఇక్కడ కింద ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, ఓన్లీ మన ఒరిజినల్ ఆడియో రావాలి అంటే సో ఇక్కడ మనం మన వీడియోకున్న సౌండ్ రావాలంటే ఇక్కడ పైన కనిపిస్తుంది యువర్ ఆడియో అని. సో దీన్ని ఫుల్గా పెట్టేసుకొని ఈ కింద మనం ఇప్పుడు ఇందాక ఏదైతే మనం సౌండ్ అయితే యాడ్ చేస్తామో సో దాన్ని మనం ఇక్కడ జస్ట్ ఒక 1% అట్లా పెట్టి వేసుకొని మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. సో కంపల్సరీ ఇదైతే యాడ్ చేసుకోవాలి సౌండ్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన షార్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో తర్వాత దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మన ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ టెక్స్ట్ కానీ ఇక్కడ ఫిల్టర్స్ ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అయితే స్టిక్కర్స్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. సో ఇది ఏంటి అంటే మనకి ఇక్కడ పోల్ అని ఉంది కదా, సో మనం ఏదైనా ఒక షార్ట్ చేసి ఇక్కడ ఏదైనా పోల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. లేదంటే ఏదైనా క్విజ్ సంబంధించిన ఇచ్చుకోవాలన్నా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఇది అట్లా కూడా మనం ఈ స్టిక్కర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ యాడ్ డీటెయిల్స్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అయిన తర్వాత మనకి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా మన వీడియో పైన. ఈ పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసినాక మనకి ఏమవుతుందంటే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. మన వీడియోలో ఏంటి అంటే
థంబ్‌నెయిల్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, మనం ఇలా చేసినట్టయితే మనకెక్కడ కరెక్ట్‌గా బావుంది. సో, ఎవరైనా ఇట్లా స్క్రోల్ చేసినప్పుడు మనకు పైన ఏం కనపడాలనేది సో, ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మనకు చూపించడం జరుగుతుంది. సో, నేను ఇలా పెట్టేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే మనకి ఇది అక్కడ కనిపిస్తదనమాట. అది కనిపించిన తర్వాత మనకిక్కడ టైటిల్ క్యాప్షన్ అని ఉంది కదా! క్యాప్షన్ యువర్ షార్ట్ అంటే ఇప్పుడు ఈ షార్ట్ అనేవి దేని గురించి ఆహ్, చేస్తున్నాం అనేది మనం టైటిల్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గురించి చేశాను. సో, దాని గురించి రాస్తున్నాను. హౌ టు డౌన్‌లోడ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. సో, ఇది రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కంపల్సరీ ఇక్కడ యాష్ ట్యాగ్స్ ఇయ్యాలి. ఆ యాష్ ట్యాగ్స్ ఏంటి అంటే ఇప్పుడు షార్ట్స్ కంపల్సరీ షార్ట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి షార్ట్స్. ఈ షార్ట్ అనేది 63 మిలియన్ ఛానల్స్ వాళ్ళు 1.1 బిలియన్ వీడియోస్‌కి యూజ్ చేశారనమాట. సో, ఇటువంటి మనకు పైన కనిపిస్తా ఉంటాయి. సో, ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, అవైతే మనం ఇక్కడ ఇవ్వాలనమాట. సో, అలా ఇవ్వడం వల్ల మన షార్ట్ అనేది ఆటోమేటిక్‌గా షార్ట్ ఫీడ్‌లోకైతే వెళ్ళిపోతుంది. సో, వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ ట్రెండింగ్ షార్ట్స్. సో, ఇట్లా ఒక 3, 4 ఇచ్చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ విజిబిలిటీ కనబడుతుంది. ఈ విజిబిలిటీ కంపల్సరీ మనం అన్‌లిస్ట్‌లో పెట్టుకోవాలి. వీడియో అప్‌లోడ్ చేసినా సరే, రీల్ అప్‌లోడ్ చేసినా సరే, ఏది అప్‌లోడ్ చేసినా సరే కంపల్సరీ ఇది మనం అన్‌లిస్ట్‌లో పెట్టుకునే మాత్రమే అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇలా అప్‌లోడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ అప్‌లోడ్ షార్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ షార్ట్ అనేది అప్‌లోడ్ అయితే కావడం జరుగుతుంది. సో, ఇలా అప్‌లోడ్ అయినంక నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం టోటల్‌గా బ్యాకొచ్చేయాలి. బ్యాకొచ్చేసి మనం ఎక్కడికెళ్ళాలి మళ్ళా మనం మనకు ఆల్రెడీ యూట్యూబ్‌కి సంబంధించినదే వైటీ స్టూడియో యాప్ అయితే ఉంటుంది. సో, మనకది ప్లే స్టోర్‌లో అవైలబుల్‌లో ఉంటుంది. ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. సో, మనకిది వైటీ స్టూడియో. ఈ వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకిక్కడ కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి గదా! కొన్ని ఆప్షన్స్. సో, ఇక్కడ కంటెంట్ ఉంది గదా! కంటెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇంతకుముందు ఏదైతే మనం అప్‌లోడ్ చేసామో అదైతే మనకిక్కడ షార్ట్స్‌లో ఇక్కడ చూపిస్తుంది. సో, దీన్ని మళ్ళీ మనం ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. అవి ఎలా అనేది చూసుకున్నట్లయితే మాకిక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది గదా! సో, 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, ఈ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంది గదా! సో, ఇప్పుడు ఇది ఎలా ఇయ్యాలి అంటే ఇక్కడ టైటిల్ ఉంది గదా! సో, ఫస్ట్ ఈ టైటిల్‌ని మనం మొత్తం కాపీ చేసుకోండి. సో, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది గదా! సో, యాడ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి మనం ఇందాక ఏదైతే కాపీ చేసుకున్నామో టైటిల్ సేమ్ అదాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో, పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా కొన్ని కీవర్డ్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ కీవర్డ్స్ ఏ విధంగా అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్ అని పెట్టేసుకోండి. ఇట్లా కీవర్డ్స్ అని పెట్టేసుకొని ఒక 3 డాట్స్ ఇచ్చి కిందికి రండి. కిందికొచ్చి కీవర్డ్స్ దేని గురించి ఇయ్యాలి? మీరు ఏదైతే వీడియో కంటెంట్ మీరు చేస్తున్నారో దానికి సంబంధించిన కీవర్డ్స్ ఇయ్యాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానెల్‌కి సంబంధించేది ఇప్పుడు బిర్యానీ రెసిపీ సంబంధించిందనుకోండి. హౌ టు కుక్ బిర్యానీ గాని, బిర్యానీ రెసిపీ గాని ఆ విధంగా ఎయాలి. సో, నాదేంటి ఇన్‌స్టాగ్రామ్ గురించి చేసినాం కాబట్టి ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, హౌ టు డౌన్‌లోడ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. సో, ఇట్లా కొన్ని ఇప్పుడు మన ఆడియన్స్ ఆహ్, ఏ విధంగానైతే సెర్చ్ చేస్తుంటారో, సో, ఆ విధంగా మనం కొన్ని కీవర్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో, అలా కొన్ని ఇచ్చిన తర్వాత అట్లా కొన్ని ఇవ్వాలి. కొన్ని ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే ఇంకా కొన్ని షార్ట్స్ అయితే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. అవేంటి అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇచ్చాం కదా! సో, అదే విధంగా ఇంకా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇయ్యాలి. ఎట్లా అంటే ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ గాని, హ్మ్, ట్రెండింగ్ షార్ట్స్ ఇట్లా షార్ట్స్‌కి సంబంధించినవి. ట్రెండింగ్ షార్ట్స్ గాని, సో, ఇంకేంటి అంటే, మనం ఇప్పుడు ఇది దేని గురించి ఇచ్చినాం నాది ఇప్పుడు ఛానెల్ ఏంది టెక్ రిలేటెడ్ కాబట్టి కంటెంట్ ఆ గురించి గాని, టెక్నాలజీ ఇట్లా టెక్ రిలేటెడ్ ఇంకోటేంది ఇన్‌స్టాగ్రామ్ గురించి కాబట్టి ఇన్‌స్టాగ్రాము, ఇంకా మీరేదైనా కుకింగ్ అనుకోండి. ఈడ కుకింగ్ అని. సో, అట్లా మీరు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చేసి మాకిక్కడ ఇంకా కొన్ని ఆప్షన్ అయితే చూపిస్తాయి. ఇక్కడేంది నెక్స్ట్ సెలెక్ట్ ఆడియన్స్. ఈ సెలెక్ట్ ఆడియన్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకిక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. యెస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్. నో ఇట్ మేడ్ ఫర్ కిడ్స్. మనకిక్కడ కిడ్స్‌కి సంబంధించింది కాదు కాబట్టి నో.
ఈ సెకండ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ రిలేటెడ్ వీడియో. అంటే దీనిపైన క్లిక్ చేస్తే మన యూట్యూబ్‌లో వీడియోస్ కింద వెళ్ళిపోతుంది. సో, లాంగ్ వీడియో ఏదన్నా దీనికి సంబంధించిందంటే క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ షార్ట్ వీడియో కింద రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంది యాడ్ టు ప్లే లిస్ట్. సో, ఈ యాడ్ టు ప్లే లిస్ట్ ఏదంటే మనం ఏదైనా ఒక సీరీస్ మీద చేసినామనుకోండి. వెబ్ సీరీస్ గాని 1, 2, 3 అట్లుంటాయి గదా! సో, దానిపైన చేసినప్పుడు ఇక్కడ ప్లే లిస్ట్ యాడ్ చేసుకుంటే మనకు ఒక వీడియో చూసినట్టయితే దాని కింద వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆల్టర్డ్ కంటెంట్. ఈ ఆల్టర్డ్ కంటెంట్ ఏంటంటే నో పెట్టేసుకోండి. నో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మోర్ ఆప్షన్ ఉంది. లాస్ట్ ఆప్షన్. మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని యాడ్ ట్యాగ్స్ అయితే అడుగుతుంది. సో, ఈ యాడ్ ట్యాగ్స్ కూడా మనం ఏ విధంగా ఇయ్యాలి అంటే సేమ్ ఇంతకుముందు ఇచ్చాం కదా! షార్ట్స్. సో, ఇట్లా ఇంకేంది వైరల్ షార్ట్స్. అండ్ నేను దేని గురించి చేసిన ఇన్‌స్టాగ్రామ్ కదా! సో, ఇన్‌స్టాగ్రాము. సో, ఇట్లా మీరు ఇంకా కొన్ని ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్, వైరల్ షార్ట్స్. సో, అట్లా మీరు కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చేసుకోండి. ట్యాగ్స్ ఇవి కంపల్సరీ అయితే ట్యాగ్స్ ఇవ్వాలి. ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు షార్ట్స్ రిమిక్స్ అని ఉంది ఆప్షను. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. అలో వీడియో అండ్ ఆడియో రిమిక్సింగ్, అలో ఓన్లీ ఆడియో రిమిక్సింగ్ అని ఉందిగా. సో, ఇది అలో ఓన్లీ ఆడియో రిమిక్సింగ్ అంటే మన వీడియోని ఎవరైనా సరే ఓన్లీ ఆడియోని మాత్రమే యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ పైనదేంటంటే మన వీడియోని మరియు ఆడియోని రెండిటిని రిమిక్స్ చేయనొచ్చనమాట. సో, దీనివల్ల మనకైతే ప్రాబ్లమ్ అయితే ఏముండదు. సో, మన వీడియోనే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కేటగిరీ. కేటగిరీ ఏంటంటే పీపుల్ అండ్ బ్లాగ్స్ అని ఉంది ఇక్కడ. సో, మనం ఇక్కడ ఒక కేటగిరీ అయితే మనం ఎనేబుల్ చేసుకోవాలి. మన దేనికి సంబంధించింది. ఏదైనా ఫన్నీ గురించా? లేదా ఏదైనా గేమింగ్ ఛానలా? లేకపోతే మనదేంది ఇప్పుడు నాది ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్. టెక్ రిలేటెడ్ కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించి కాబట్టి నేను ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్స్. ఈ కామెంట్ అనేది ఎప్పుడు ఆన్‌లోనే ఉండాలి. మన ఆల్రెడీ ఆన్‌లోనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ అంతే అండి. సో, ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయాలి. సేవ్ క్లిక్ చేసినట్లయితే మనం ఇందాక ఏవైతే సెట్టింగ్స్ అన్నీ చేసుకున్నామో అవన్నీ ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతాయి. ఇలా సేవ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం సేపు ఆగాలి. సో, మనం ఇవన్నీ చేసిన తర్వాత వెంటనే వీడియోనైతే పబ్లిక్ అయితే చేయకూడదు. కొంచెం టైం తీసుకుంటే మనకేమవుతదంటే ఈ షార్ట్ అనేది మన యూట్యూబ్ ఆల్‌గారిథం అనేది ఆహ్, అది ఏం చేసుకుంటుంది. సో, మనకిప్పుడు వీడియో దేనికి సంబంధించింది, ఆ ఆల్‌గారిథమ్స్ ఎవరికి చూపించాలనేది మన వీడియో ఆల్‌గారిథం అనేది తీసుకుంటుంది. అలా తీసుకున్న తర్వాత మన వీడియో అనేది క్లారిటీ కూడా హెచ్‌డీలో గాని అట్లా రావడం అయితే జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత మనం అప్పుడు మన వీడియోను సో, మళ్ళీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది గదా! సో, ఇలా వీడియో ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసినా మనకి ఇక్కడ క్వాలిటీ కింద కనిపిస్తుంది చూడండి. ఎస్‌డీ గాని, హెచ్‌డీ గాని. సో, ఇలా వచ్చిన తర్వాత మన వీడియో అనేది క్లియర్‌గా ఉంటదనమాట. ఇలా క్లియర్‌గా ఉంటది. ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ అప్పుడు విజిబిలిటీ అనేది పబ్లిక్‌లో పెట్టాలి. పబ్లిక్‌లో పెట్టి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసినట్లయితే మన వీడియో ఏదైతే అప్‌లోడ్ చేసినామో షార్ట్ అనేది పబ్లిక్ అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మన సబ్‌స్క్రైబర్స్ గాని, న్యూ న్యూ వాళ్ళకి గాని అందరికి ఈ వీడియో అనేది చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది అండి మనం ఒక షార్ట్‌ని ఈ విధంగా అప్‌లోడ్ చేసినట్లయితే మీకు 100% వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఎవరైనా సరే షార్ట్ అప్‌లోడ్ చేసినప్పుడు ఈ విధంగా అప్‌లోడ్ చేయండి. సో, నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ సో మచ్.